శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్. రేపు ఉదయం మీ పాలమూరు పట్టణ ఆర్యవైశ్య సంఘానికి సంబంధించి ఎన్నికలు జరుగుతున్నాయి. మీరు అధ్యక్ష బాధ్యతల కోసం ఈ ఎన్నికల్లో పోటీలో నిల్చున్నారు. అనేక సంవత్సరాలుగా మీరు సోషల్ సర్వీసెస్తో పాటుగా మెడికల్ సర్వీసెస్కు ఆర్యవైశ్యులకు అందించారు. రేపటి ఎన్నికల మీద మీ ధీమా ఎలా ఉంది, మీ గెలుపు ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్. మనం గతంలో కూడా ఈ చర్చ కొద్దిగా చేశాము. మరి రేపు జరగబోయే ఎన్నికల్లో నాకున్న నమ్మకం ఏంటంటే, నాకు ఈ సేవా కార్యక్రమం అనేది ఈరోజు నేను చేసే కార్యక్రమం కాదు. ఇది మా నాన్నగారైన పుల్లా సుబ్బయ్య శెట్టి గారి నుంచి వచ్చింది. పుల్లా సుబ్బయ్య శెట్టి గారు ఒక అత్యున్నత స్థానంలో పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండి వందలాది మందికి పెద్ద దిక్కుగా ఆ రోజు ఉన్నాడు. అదేవిధంగా నేను కూడా మెడికల్ డిపార్ట్మెంట్లో ఉండి నాకు చేతనైనంత, నాకు నాలెడ్జ్ ఉన్నంత సహాయం వందల మందికి కరోనా సమయంలో కానీ, అత్యవసర సమయంలో కానీ 24/7 ఏ టైంలో 2 గంటలకు ఫోన్ చేసినా కూడా అంబులెన్స్ కన్నా ఫాస్ట్గా వచ్చి చాలామందిని బ్రతికించిన దాఖలు ఉన్నాయి. అదే నా ధీమా. మరి ఇంకా కొందరికి చాలామందికి ప్రైవేట్ సంస్థల్లో, హాస్పిటల్లో ఉద్యోగాలు కూడా చాలామందికి ఇప్పించాను. పదవి ఉన్నా లేకున్నా ఈ కార్యక్రమం నేను ఆల్రెడీ చేస్తూనే ఉన్నాను. అదే నా ధీమా. అంటే ఇప్పుడు ప్రచారంలో మీరు ఎలా సాగుతున్నారు? చాలామంది ప్రచారం కొద్దిగా హైటెక్ లెవెల్లో ఉంది ప్రచారం. మీరు ఎక్కడ ఫ్లెక్సీలు కానీ, బ్యానర్స్ కానీ, ర్యాలీలు కానీ మీరు నిర్వహిస్తున్నట్లు ఎక్కడ కనిపించడం లేదు. ఇది ప్రచారం మీద మీకు నమ్మకం లేదా? అంటే జనాల్లో హృదయాల్లో సీన్ అనే పేరు ఉంది కాబట్టి నమ్మకంతో ఉన్నారు. ఈ ప్రచారం గురించి చెప్పాలంటే, ఈ ఎన్నిక అనేది ఒక కుల సంఘం ఎన్నిక. కుల సంఘం ఎన్నిక అంటే ఒక దేవాలయాన్ని లేకుంటే ఏదో హాల్లో కూర్చొని డిసైడ్ చేసుకునే ఎన్నికలు. అటువంటిది ఈరోజు రోడ్డు మీదకి వచ్చి ప్రచారాలు చేస్తున్నారంటే ఇంకా మీరే అర్థం చేసుకోవాలి. మేము కూడా ప్రచారంకి వెళ్ళినప్పుడు ప్రజలు వేసే క్వశ్చన్లకు మేము నిజంగా జవాబు చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాము. ఈరోజు వైశ్య సంఘాన్ని నిజంగా రోడ్ల మీద చూస్తుంటే మాకే బాధ కనిపిస్తుంది. ప్రచారం అనేది అవసరం లేదు. కుల సంఘం కాబట్టి కులంలో ప్రతి ఒక్కరికి తెలుసు ఎవరేంది వ్యక్తి, ఈయన ఏం చేసిండు, ఈయన ఏం చేస్తాడు, ఇంకా వస్తే ఏం చేస్తాడు, ఈయన వ్యక్తిత్వం ఏంది, ఈయన అందరినీ నలుగురితో ఎట్లా ఉంటాడు, నలుగురిని ఎట్లా పలకరిస్తాడు, అడిగితే పని ఎట్లా చేస్తాడు అనేది తెలుసు. కాబట్టి దీనికి ఆర్భాటం అవసరం లేదు. ఇక ఈ ఫ్లెక్సీలు ప్రచారం అంటారా, నన్ను 30 ఏళ్ల నుంచి 99% అందరూ నన్ను గుర్తుపడతారు పుల్లా శ్రీనివాస్గా, అపోలో శ్రీనివాస్గా. కాబట్టి నాకు అవసరం లేదని నా ఉద్దేశం. అదే ఇప్పుడు హైటెక్ ప్రచారాలు ఉంటేనే ఈ కాలంలో వింటారన్నట్లు